ఉన్న ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేదనుకోండి, ఆటోమేటిక్గా అది మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మనసుని పాడు చేసే కంటెంట్ని మ్యాక్సిమంగా మనకి మనం చూపించుకుంటాం. స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాల్సిన మన మెంటల్ పర్సనాలిటీ చాలా వీక్గా బిల్డ్ అవుతుంది. మీరు మాట్లాడే ఆ మాటలు మీరు ఆపలేరు, కానీ మీరు మనం తినే ఫుడ్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకొని తింటాము, డిసీజ్ రావద్దని చూసే కంటెంట్ కూడా అలాంటి క్లీన్ కంటెంట్ చూస్తే మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ అనిత గారు. వెల్కమ్ టు ధాత్రి మేడం. నాకు మిమ్మల్ని చూస్తే చాలా క్వశ్చన్స్ వస్తాయి కదా యాజ్ యూజువల్గా. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మెంటల్ పీస్ లేదు, ఏం చేసినా మెంటల్ పీస్ లేదు, నాకు పడుకోవడానికి అవ్వట్లేదు, తినడానికి అవ్వట్లేదు, ఏం జరిగినా నాకు మనశ్శాంతి లేదు, డబ్బులున్నా అవ్వట్లేదు, డబ్బులు లేకపోయినా అవ్వట్లేదు, ఇలా మనశ్శాంతి ఎక్కడ చూసినా లేదంటున్నారు కదా. అసలు మనశ్శాంతి ఎక్కడుంది, ఎలా వస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనశ్శాంతి అనేది మీరు అన్నట్టు మన మనసులో ఉండాలి. అది అక్కడ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే, మన మనసు అనేది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఉంటుంది, మనం క్రియేట్ చేసుకున్న ఎన్వైరన్మెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేదనుకోండి, ఆటోమేటిక్గా అది మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చుట్టూ ఉన్న వాతావరణంలో మనం ఏం చూస్తున్నాం, మెజారిటీగా ఎవరెవరిని చంపేశారు, ఎవరెవరిని ఎలా తిట్టారు, ఏ అమ్మాయిని ఎవరు ఎలా ఎత్తుకుపోయి పాడు చేసేసారు, ఇవే వార్తలు వింటున్నాం. ఎవ్రీడే మనము మన మనసును పాడు చేసే కంటెంట్ని మ్యాక్సిమంగా మనకి మనం చూపించుకుంటున్నాం కదా. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండమంటే ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఈ థాట్స్, ఈ ఆలోచనలే సగం వస్తున్నాయి. కొంచెం మనశ్శాంతిగా ఉండడం కోసం ఫోన్ పక్కన పెడదామా అంటే అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టలేము. ఏదో విధంగా స్క్రోల్ చేస్తూనే ఉండాలి. సో మన మనశ్శాంతికి ఫస్ట్ డిస్టర్బెన్స్ మన ఫోనే. దాన్ని ఎంతమంది అవాయిడ్ చేయగలరు? చేయలేరు. కానీ మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అవాయిడ్ చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ యువర్ లైఫ్ మిస్ అవుతున్నారు. ఏంటంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. మనం ఈ ఫోన్ చూసుకుంటూ, ఎవరి లైఫ్ చూస్తూ, ఎవరి సిచ్యువేషన్స్ రిలేట్ చేసుకుంటూ మన లైఫ్లో ఉన్న పీస్ని మిస్ చేసుకుంటున్నాం. ఆ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాల్సిన మన మెంటల్ పర్సనాలిటీ చాలా వీక్గా బిల్డ్ అవుతుంది. డే బై డే భయాలు పెరిగిపోతున్నాయి. దీనికి ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను మీకు, బాగా అర్థం అవడానికి, రిలేట్ అవ్వడానికి. ఒక అడవికి రాజు సింహం, రైట్? సింహం గర్జిస్తే ఎంతటి జంతువైనా పారిపోవాల్సింది కిలోమీటర్ల దూరం వరకు. కానీ ఒక అడవిలో ఏమైందంటే, ఏనుగు గర్జనకి సింహం భయపడుతూ ఉండిపోయింది ఒక గుహలో. ఏనుగు గర్జిస్తున్నప్పుడల్లా ఆ సింహం ఇంకా బయటికి రావట్లేదు, భయపడిపోతుంది. అమ్మో పైన ఏనుగుంది. ఆ ఏనుగు బయటికి వెళ్ళిన తర్వాత అది ప్రశాంతంగా బయటికి వచ్చింది. కానీ ఒకరోజు ఎందుకు ఒక సందర్భం వచ్చి సింహము గట్టిగా గర్జించాల్సిన సందర్భం వచ్చింది. అది గర్జించిన దెబ్బకి ఏనుగు పారిపోవడం సింహం గమనించింది. అప్పుడు అనుకుంది, అచ్చా దానికన్నా నేనే పవర్ఫుల్ అనమాట అని. అంటే మనమే పవర్ఫుల్, మనలో ఉన్న శక్తి అలాంటిదని మనం గుర్తించగలగాలి. అది మనం ఎందుకు గుర్తించట్లేదు? ఎందుకంటే ఎంతసేపు మనం పక్కన వాళ్ళు చూడడం సరిపోతుంది కదా, పక్క జరిగే సంఘటనలు చూడడంలో సరిపోతుంది. మనలో ఉన్న టాలెంట్ని, మనలో ఉన్న విషయాన్ని, మనకున్న క్యాపబిలిటీని మనం అసలు అర్థం చేసుకోవట్లేదు. అసలు టైం లేదు కదా, మనకంటూ టైం లేదు కదా. మనకంటూ టైం ఉంటే మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటని కౌంట్ చేసుకుంటాం. సో మన మనశ్శాంతి మనకు కావాలంటే నేను ఎందులో స్ట్రాంగ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. రెండోది, మన మనశ్శాంతిని మనకి ఇవ్వడానికి ధ్యానం లాంటివి చేయాలి. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మీకు ఆ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అనేది అలవాటు అవుతుంది. ఎందుకంటే మీరు మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, థాట్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు, అన్వాంటెడ్ థాట్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. థర్డ్ థింగ్, సెల్ఫ్ టాక్. మీకు మీరు మాట్లాడుకోవాలి. మనం ఎంతసేపు మిమ్మల్ని మీరు భయపెట్టుకుంటుంటారు, మిమ్మల్ని మీరు నెగిటివ్ టాక్ చేసుకుంటుంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ మీరు పాజిటివ్ టాక్ చేయాలి. లేదు, ఈ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయగలను, ఇది నాకు ధైర్యాన్ని ఇస్తుంది, నేను చేయగలను, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, నేను పట్టించుకోను, నేను చేయగలను, నేను చేసి చూపిస్తాను అని మీరు పాజిటివ్గా సెల్ఫ్ అఫర్మేషన్స్ చేసుకుంటే, మీరు సైకాలజీలో చూసేవి ఇవే. సెల్ఫ్ అఫర్మేషన్స్ పవర్ ఏంటనేది మీరు చూస్తే తెలుస్తుంది. సో అవి మనం చేసుకోవట్లేదు. ఎంతసేపటికి నేను పనికి మాలిన వ్యక్తిని, నా జీవితం ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఇలా నేనెందుకు ఇలా అయిపోయాను, ఇలాంటి డైలాగులు కూడా మనకు సినిమాలో బాగా నచ్చుతాయి. ఎందుకంటే అలా అనుకుంటేనే అవే మీమ్స్గా కూడా మీరు మ్యాక్సిమంగా చూస్తుంటారు కదా. సో మీకు సోషల్ మీడియాలో అలాంటి కంటెంటే వస్తుంది, మిమ్మల్ని మీరు అలాగే చెప్పుకుంటారు.
ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు రెగ్యులర్గా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొస్తున్నారు అనుకుందాం, మీరు ఆఫీస్కి మనం కలిసినప్పుడల్లా నేను ఎప్పుడైనా మీకు గిఫ్ట్ చేయాల్సిన సందర్భం వస్తే నేను మీకు బ్లాక్ ఇస్తాను కదా, బ్లాక్ ఇస్తాను కదా. అలాగే నేచర్ కూడా మీరు ఎప్పుడు బాధపడుతూ ఉంటే అది కూడా అదే అనుకుంటుంది, ఓ ఈమెకు బాధపడడమే బాగా ఇష్టమేమో అని అలాంటి కండిషన్స్ మీకు క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మనం నేచర్ని పంచభూతాలతో పోలుస్తాం, ఇవే కదా భగవంతుడు అంటే మన శాస్త్రం ప్రకారం. సో మనం ఆయన ఇచ్చేది ఏంటి, మనం కోరుకున్నది, ఇదే కోరుకుంటుందేమో అని ఇస్తారు. సో కాబట్టి మనలోనే మనం ఆ పాజిటివ్ నింపాలి, ఈవెన్ దో అవర్ ఎంటైర్ సరౌండింగ్స్ ఆర్ నెగటివ్. ఇప్పుడు దీనికి కూడా ఒక చిన్న రిలేటబుల్ స్టోరీ చెప్పాలంటే, నేను రీసెంట్గా చదివిన కదా, నాకు మనసుకి చాలా బాగా అనిపించిన స్టోరీ అనమాట. ఒక ముగ్గురు సన్యాసులు ఒక గట్టు దాటాలి, పడవలో వెళ్ళాలి. సో ముగ్గురికి ఈత రాదు, కానీ అందులో ఒకరికి మాత్రం బోట్ నడపడం వచ్చు. ఓకే. సో ఆ సన్యాసి అంటాడు, నేను తీసుకెళ్తాను మీ ఇద్దరినట్టే రండి ఎక్కండి అంటాడు. అందులో ఒక సన్యాసి భయస్థుడు, అమ్మమ్మమ్మ నేను అసలు నిన్ను నమ్మను, ఈయన నమ్మను, నేను ఎక్కను, మీరు నన్ను మధ్యలో ముంచేస్తారు అంటాడు. ఇంకొక సన్యాసి ఉండి అలా ఏం జరగదులే, తనకు వచ్చి అంటున్నాడు కదా, ఇప్పుడు వెళ్ళాలి, మనం ఇక్కడ ఇరుక్కుపోతే కష్టం కదా, రా అని ధైర్యం చెప్పి లాక్కుని వెళ్ళి కూర్చున్నారు. ముగ్గురు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నారు. సగం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ కాళ్ళకి తడి తగులుతుంది. ఇదేంటి సగం దూరం వచ్చాక తడి తగిలిందని చూసుకుంటే ఆ పోటుకు ఒక హోల్ ఉంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురు పరిస్థితి ఏంటంటే మునిగిపోతామన్న విషయం వాళ్ళ కళ్ళ ముందు నిలబడింది. ఇందులో మరీ భయస్తులు ఉన్నాడు కదా, విపరీతంగా భయపడిపోయి ఏడ్చేయడం మొదలు పెట్టేస్తున్నాడు. ఇంకా నాకేమో అయిపోతుంది, నేను చచ్చిపోతుంది, గోల పెట్టేసి ఏడుస్తున్నాడు. పడవ నడిపే అతను అన్నాడా, ఏం కంగారు పడకు, నేను తీసుకెళ్ళిపోతాను చూడు, నిమిషాలు తీసుకెళ్తా, ఆ నీళ్లు మనం మొత్తం పడవ ముంచేలోపు నేను నాకు ఒడ్డు దగ్గర పెడతానని విపరీతమైన వేగంతో తీసుకెళ్ళిపోతాను. మూడో వ్యక్తి ఉన్నాడు కదా, కొంచెం స్టేబుల్గా ఆలోచించే అతను, వీళ్ళిద్దరి వల్ల కాదు, నేను ఏదో చేయాలని అటు ఇటు చూస్తాడు. అక్కడ ఒక చిన్న కుండ దొరుకుతుంది, వెంటనే కుండ పట్టుకొని ఆ బోట్లో నీళ్లు బయటికి జల్లుతూ ఉంటాడు అనమాట. ఒక్కడే, అతనేమో నడుపుతుంటాడు ఫాస్ట్గా, ఇతనేమో ఏడుస్తూ బోల పెట్టేస్తుంటాడు, ఈయనేమో కుండ పట్టుకొని ఉన్న నీళ్ళన్నీ బయటికి తోడుతూ ఉంటారు. మొత్తానికి ముగ్గురు క్షేమంగా గట్టుకు చేరుకుంటారు. బోట్లోంచి దుంకేస్తారు. దుంకిన తర్వాత ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే, మన మనసు మనకు రెండు చెప్తుంది, ఒకటి మంచి చెప్తుంది, ఒకటి విపరీత యుధాలు చెప్పే మనసు కూడా ఉంటుంది. కానీ బుద్ధి మాత్రం ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. మనం చాలా మంది బుద్ధి మాట మనలోని వస్తువులే. ఓకే, మనకు ఒక్కోసారి భయపెట్టేసే మనస్తత్వం వచ్చేస్తుంది, ఒకసారి మరీ రెక్లెస్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఉంటారు. సేమ్ కండిషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మనుషులు అనేది. కానీ ఇద్దరికీ బుద్ధి చెప్తుంది, ఈ పని చెయ్యి నువ్వు బయటపడతావని. కానీ మనం వినం కదా, మనం అయితే విపరీతంగా అయినా భయపడతాము, లేదంటే లెక్క చేయకుండా అయినా వ్యవహరిస్తాం. కానీ ఈ బుద్ధి చెప్తున్న మాట వింటే నువ్వు బాగుపడతావు. అది ఇంకో విధంగా కూడా చూస్తే, ఇదే కథని ఇంకో రూపంలో కూడా చూస్తే, ఈ సముద్రం అనేది మన చుట్టూ ఉన్న కష్టాలు, సమస్యలు, మనలో మనసుకు మాత్రం కంట్రోల్ లేకపోతే, ఇప్పుడు మీరు అన్నట్టు మనశ్శాంతి లేకపోతే, ఆ మనశ్శాంతి లేకపోవడమే ఈగోలు. ఆ సముద్రంలో నీళ్ళు మన బుర్రలోకి ఎక్కుతాయి. దాన్ని మీరు బుద్ధితోటి, మంచి వాక్కులతోటి, మంచి మాటలతోటి ఎప్పటికప్పుడు క్లీన్ చేయలేదనుకోండి, మీరు ఒడ్డు చేరేలోపు మునిగిపోవడం ఖాయం. సో మనశ్శాంతి అనేది ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. ఇక్కడే ఉంది, మనమే దాన్ని బిల్డ్ చేసుకోవాలి, దాన్ని మనం కాపాడుకోవాలి. మీ మనశ్శాంతి పాడు చేయడానికి మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలు, కానీ మీకున్న మనని మనం పాడు చేసుకోవడం కూడా సాధ్యమవుతుంది. కానీ నేనేమంటానంటే, ఆ అవకాశం ఇవ్వకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు కంట్రోల్ చేయగలరా? చేయలేరు. మీ మీద మాట్లాడే వాళ్ళ మాటను మీరు ఆపలేరు, కానీ మీతో మీరు మాట్లాడుకునే వాటిని మార్చుకోగలరు. సో అది మార్చుకొని, లేదు నేను నిలబడగలను అని సెల్ఫ్ టాక్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ లాంటివి చేస్తే మనశ్శాంతి ఎక్కడికి పోదు, మీ దగ్గరే ఉంటుంది. సెల్ఫ్ టాక్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఇంపార్టెంట్, మెడిటేషన్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇగ్నోర్ యువర్ ఎన్వైరన్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి, ఇప్పుడున్న యూత్ కానీ ఎవరైనా కూడా మీ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారో, మీ గోల్ ఏంటనేది మీరు క్లారిటీ ఉంటే మీరు డిస్ట్రాక్ట్ అవ్వరు. సోషల్ మీడియాతో అవసరం లేదు. సోషల్ మీడియాతో ఇట్స్ డివైస్ దట్ ఎంటర్టైన్స్ యూ. టేక్ ఇట్ లైక్ ఎన్ ఎంటర్టైన్మెంట్ బట్ నాట్ లైక్ యువర్ లైఫ్. చాలా మంది దాన్ని జీవితంగా భావించేసి తీసుకుంటున్నారు. 24 గంటలు చూసుకుంటూ, కళ్ళు పాడు చేసుకుంటూ, తలనొప్పి పాడు చేసుకుంటూ. బికాస్ మనం తినే ఫుడ్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకొని తింటాము, డిసీజ్ రావద్దని. చూసే కంటెంట్ కూడా అలాంటి క్లీన్ కంటెంట్ చూస్తే మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావు. ఎన్విరాన్మెంట్ క్లియర్గా పెట్టుకొని, మైండ్ కొంచెం క్లియర్గా పెట్టుకొని, పాజిటివ్ సెల్ఫ్ టాక్ పెట్టుకుంటే ఇంకా ఈ మనశ్శాంతి అనేది మనతో ఉంటుంది. ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ దట్ బ్యూటిఫుల్ అడ్వైస్.